గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పియా. వాళ్ళకి వినవాడాలి వాయిస్. చెప్పు చెప్పు చెప్పాలంటే పైనకి వచ్చిన మా బిల్డింగ్ పైనకి ఇంత మంచి వెదర్ తెలుసా. ఇంత ఫాగ్ ఫాగ్ అనిపిస్తుంది. అక్కడ ఉన్న గుట్టలు చెట్లు ఏం కనిపిస్తలేవు. ఇది మా చెట్టు గాయస్, వేప చెట్టు. మా నాన్నమ్మ పెట్టిన చెట్టు, మా నాన్నమ్మ ఇప్పుడు లేదు. గుడ్ మార్నింగ్ సూర్యుడు. సంక్రాంతికి కూడా మా మమ్మీ అన్ని ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ ఆరేసింది. బాసాలు కూడా అన్ని పంపించింది. మీ ఇంట్లో అట్నే వేసాను. అవి సంవత్సరానికి ఒక్కసారి కూడా వాడం. మళ్ళీ అవి తోమతాం, ఆరబెడతాం, మళ్ళీ సజ్జపైన ఇస్తాం. ఎందుకు అవన్నీ, ఎందుకు ఈ పనులన్నీ ఎందుకు వేయాలి తెలిస్తే వేయండి, చెప్పండి, కామెంట్ చెప్పండి. బాయ్. ఈరోజు మేము బోనాలు చేస్తున్నాం. ఎట్లా చేస్తామని కూడా చూపిస్తా. ఇది మా ఊర్లో ఉన్న, మా విలేజ్లో మా ఇంటికాడ మా సొంత ఊర్లో ఉన్న గుడి అన్నమాట. దేవుని గది చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నగా రూమ్ ఉన్నా సరే మాది మల్లన్న దేవునికి గద్దె అంటారు. ఇది మల్లన్న దేవుని గద్దె. ఇక్కడ మనం సంక్రాంతికి ఇంకా దీపావళికి కొత్తగా మనం పూజిస్తాం అన్నమాట. అంటే మేము కురుమొల్లం కదా, మేము యాదవ్స్ కురుమొల్లం. ఈ కురుమొల్లల్లో ఖచ్చితంగా మల్లన్న గద్దె అనేది ఉంటుంది అనమాట. కురుమొల్ల అంటేనే మల్లన్న కదా, మల్లన్న గద్దె కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇక్కడ మా అమ్మ ఆవు పేడతోటి మంచిగా పూజించుకొని దాని తర్వాత అది ఆరిన తర్వాత ఫ్యాన్ వేసుకుంటుంది అనమాట. ఆరిన తర్వాత అది ఆరిన కాసేపటి తర్వాత పసుపు నీళ్ళు చల్లుతాయి అనమాట. పసుపు నీళ్ళు చల్లిన తర్వాత కుంకుమ ఇంకా తెల్లపిండి పట్టిస్తాం కదా, తెల్లపిండి పట్టించుకొని దాని తర్వాత ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట. కొత్త కుంకుమతోటి మళ్ళీ వాడిన వాటితోటి వాడమన్నమాట. మల్లన్న గుద్ద కూడా అందరికి ఒకేలాగా ఉండదండి. కొంతమందికి చిన్నగా పెట్టుకుంటారు, కొంతమందికి పెద్దగా పెట్టుకుంటారు. అంటే ఎవరి స్పేస్ తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. మా ఇంట్లో చాలా పెద్ద స్పేస్ ఉంది కాబట్టి, అంటే మేము దేవుని గదికి కొంచెం పెద్దగానే పెట్టుకున్నాం కాబట్టి మాకు మల్లన్న గద్ద అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తా, మా అమ్మ ఊదిచ్చేటి అవన్నీ కూడా పెట్టుకుంటాం అన్నమాట. మేము అవన్నీ స్పేసల్లో కట్టాలని మేము పెద్దవి పాడుకుంటాము. అక్కడ ఉంది కదా పింక్ కలర్ తోని, అది పొప్పెడ అంటారు. మేము పొప్పెడ అంటాము. అందరు పొప్పెడ అంటారో నాకైతే తెలియదు, కానీ మేమైతే పొప్పెడ అంటాము. కొన్ని ఊర్లలో కొన్ని కలర్స్ తోనే వేస్తాం, మేమైతే పింక్ కలర్స్ తోనే వేస్తాం అనమాట. అది ఓన్లీ దీపావళికే వేస్తారు, ఎప్పుడు పడితే ఎప్పుడు వేయరు. ఇయర్లీ వన్స్ మాత్రమే వేస్తారు ఆ ముగ్గు అనేది, దాన్ని పొప్పెడ అంటారు అనమాట. మా నాన్నమ్మ చెప్పింది. దాని తర్వాత మల్లన్న బోనాలు ఇక్కడ రెడీ చేస్తుంది మా అమ్మ, 2 బోనాలు. ఇక్కడ మేమంటే రాత్రి మొత్తము అవన్నీ తోరణాలు ఇట్లా బంతిపూలు ఇట్లా అన్ని గుచ్చుకున్నాము. పండుగ ఉన్నప్పుడు పండుగ సందడి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తోరణాలు అండ్ బంతిపూలు చాలా మ్యాండేటరీ అన్నమాట. మనకి ఫెస్టివల్ అంటేనే లుక్ ఒక వైబ్ వచ్చేది ఇంటికి అదే అన్నమాట. మామిడి తోరణాలు ఇంకా బంతిపూలు. మాకు వేప చెట్టు ఉంది కాబట్టి మేము వేపాకులు కూడా గుచ్చుకుంటాము. చాలా మంది గుచ్చుకుంటారు, అది ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదనమాట. మేము డెకరేషన్ కొంచెం మంచిగా ఉంటది కదా అనేసి మేము ఇట్లా కూడా గుచ్చుకుంటాం అనమాట. దాని తర్వాత ఇక్కడ మా ఇంటికి ఏం పెయింట్ ఉండదు, చాలా అంటే చాలా ఖాళీగా సిమెంట్ గా బండలు లేకుండా ఏం లేకుండా ఉంటది అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. కొంచెం సగం హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ పని ఇంకా అట్లనే మిగిలిపోయింది అనమాట. ఇంకా అది ఎప్పుడు పూర్తి అయిపోతుందో చూడాలి. కాకపోతే డెకరేషన్స్ ఇంకా ఏమంటారు స్విచ్ బోర్డ్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. కానీ ఇంకా ఈ పెయింటింగ్స్, దేవుని ఫోటోలలో దేవుడి బొమ్మ గది, ఆ గదిలో అన్ని ఏం ఫొటోస్ లేవన్నమాట. చాలా అంటే చాలా మంచిగానే ఉంటుంది మా ఇల్లు కూడా. మరి అంత చిన్నగా కాదు, పెద్దగా కాదు. మా నలుగురికి అయితే సరిపోతుంది. మేము అంతే కట్టించుకున్నాము. ఫొటోస్ ఉండవు మా దగ్గర ఇక్కడ విలేజ్ లో. ఇక్కడ ఉంటే హైదరాబాద్ లో, కానీ ఇక్కడ విలేజ్ లో ఏం ఉండవు అనమాట. మేము కూడా ఏం కొనుక్కొని పెట్టుకోలేదు ఇంకా, ఎందుకంటే అక్కడ ఉంటాం కదా, మల్లన్న గద్దె ఉంది, మాకు దేవుడు ఇక్కడే ఉన్నాడు. మేము ఇంకా ఇక్కడే పూజ చేసుకున్నాం. ప్రతి పండుగలు ఇక్కడికి వస్తాం. దసరాకి, దీపావళికి, సంక్రాంతికి అన్నిటికీ విలేజ్కి వెళ్తాం అనమాట. మేము ఓన్లీ అక్కడ హైదరాబాద్లో మాత్రమే అక్కడ వర్క్ చేసుకోవడానికి ఉంటాము. వీళ్ళు ఎవరైనా అట్లనే ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి చిన్న పనికి అంటే ప్రతి ఉగాదికి మాత్రం గ్రామం అంతే, సంక్రాంతికి, దీపావళికి, దసరాకి అన్నిటికీ పనులు వస్తూనే ఉంటాము. ఎందుకంటే మనకి దేవుడిని తెచ్చుకోవాలి కాబట్టి, దీపం పెట్టుకోవాలి కాబట్టి దేవుడిని బట్టి మన పండుగలప్పుడు కూడా అది కూడా పండుగలప్పుడు
ఇక్కడ మాకు ఏమంటారంటే కూరాళ్ళ కుండ, ఇంకా మల్లన్న దేవునికి సంబంధించినవన్నీ కూడా పట్టువలు, ఇంకా అవివో ఉంటే చిన్న చిన్న దేవుళ్ళన్నీ కూడా నాకు తెలియదు అంతగానము. అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ పొగేస్తారు కదా, ఎల్లమ్మకుంటే ఇది సమ్మక్క సారక్కకుంటుంది అనమాట. చాలా అంటే చాలా పూజలు ఇట్లా పెట్టాలన్నమాట. ప్రతిదీ కడుక్కొని ఇక్కడ ఇది వల్ల కడుక్కోవడానికి ఆ వాటర్ ఈ వాటర్ కాదు, ఐదు బావిల రకాల వాటర్ అంటే 5 బోల్ బావుల రకాల వాటర్ తీసుకురావాలి. 5 రకాల వాటర్ తీసుకొస్తేనే ఆ వాటర్ క్లీన్ చేసుకోవాలన్నమాట. మేము ఊరు మొత్తం తిరిగి 5 బావిల నీళ్ళు చేస్తామన్నమాట ఆ రోజుకి. దాని తర్వాత కొంచెం ఇక్కడ ఆవు పంచకం కూడా కలుపుతాము. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వేస్తారు, పాతవి కొత్తవి, ఇంకా ఇట్లా అన్ని వాటితోనే కడుగుతాం అనమాట. వాటర్ ఇంకా ఒకటే వాటర్తో కడగరు, కొంతమంది కడుగుతున్నారు కానీ మా నాన్నమ్మ అట్లనే చెప్పేది. మా ఆచారంతో వచ్చింది, ఇప్పుడు ఎవరు పాటిస్తలేదు దాన్ని, కాకపోతే మేము అట్లనే పాటించుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ చిన్న కూరలు, చిన్న కుండ, పెద్ద కుండ, ఆ పెద్ద పెద్ద పట్టిమలు అని అంటారు మా అమ్మ వంటలు అయితే. మేము కూడా ఇంకా అట్లనే నేర్చుకున్నాం అనమాట. కింద సున్నం రాసుకుంటాం, కింద సున్నం రాసి మళ్ళీ పైన పసుపుతో మళ్ళీ పసుపు రాసి ఇట్లా పసుపు తెల్ల పిండితోని బొడ్లు పెడతారనమాట. ఇది మా మల్లన్న గద్దె. ఎవరైనా భోగి రోజు చేస్తారా, మీకు బోనాలు ఉన్నాయి, మాకైతే భోగి రోజు బోనాలు ఉన్నాయి. సో మేము అందుకే చేస్తున్నాం అనమాట. ఎక్కువ మందికి ఉన్నాయో లేదో తెలియదు కానీ మాకైతే ఉన్నాయన్నమాట. సో ఇట్లా మేము ప్రిపేర్ చేస్తాం. ఇట్లా మొత్తం ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. చూడండి ఇక్కడ మా మల్లన్న దేవుడు, మా కుల దేవుడు ఎంత మంచిగా రెడీ అయిందో. రెడీ చేసిందో మా అమ్మ రకరకాల బొట్లతోటి, ఫ్లవర్స్ డెకరేషన్ తోటి ఇక అవన్నీ పూజించుకొని అక్కడ చూలాలతో సహా ఏమంటారు వాటితో సహా వాటికి నిమ్మకాయ చెక్కుకొని వాటికి కూడా ముగ్గేసుకొని మంచిగా నీట్గా చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మీ దాంట్లో కూడా మీ ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లానే చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లా అంతవరకే అయిపోలేదు పండుగ. బోనాలు చేస్తే ఇక్కడ మనకి దర్వాజులకి ఇక్కడ కూడా బొట్లు పెడతారు కదా, మొత్తం ఇల్లు మొత్తం అక్కడ గేట్ కాడ ఇక్కడ మొత్తం పెట్టుకోవాలన్నమాట. ఇట్లనే పెట్టుకోవాలి సేమ్. మళ్ళీ బోనాలు అక్కడ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాతకి ఊదించుకొని మళ్ళీ వాకిలు ఊడ్చుకొని మళ్ళీ ముగ్గేసుకొని మళ్ళీ అలుక్కొని ముగ్గేసుకున్న తర్వాతనే మనం అక్కడ పూజ స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి డే కంప్లీట్ అయిపోయినట్టు, ఒక్క పొద్దు అయిపోయినట్టు అనమాట. మరి ఏవైతే బోనాలు ఇంత చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక్క పొద్దు ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఫాస్టింగ్ ఉంటేనే ఎవరైనా ఒకరు ఫ్యామిలీలో ఒక్కరు ఉంటే సరిపోతుంది, అందరూ ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము ముగ్గురం ఉన్నాం అనమాట ఆ రోజు, ఎందుకంటే మేము ముగ్గురమే కదా పోయింది. ఇక్కడ నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అంత పని అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుని గదిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ దీపం ముట్టించుకొని ఇట్లా బోనాలు చేసినాం కదా, మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. మొత్తం సెట్ చేసుకొని ఇట్లా రెడీ అయిపోయినా.
చూడండి మా బోనాలు, అక్కడ ప్రసాదాలు, ఇక్కడ ఆవు పాలు అండ్ అట్లనే అక్కడ దీపము, ఇక్కడ పెద్ద దీపం మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మాకు ఓం అనేది మేమే రాసుకుంటాం అనమాట. అక్కడ పొప్పడాన్ని చెప్పినా కదా, దీపావళికి వేసుకుంటారని చెప్పినా కదా. అంటే కొమరవెల్లి మల్లన్న ఒక్క ఫోటో ఉంటే సరిపోతుందని మేము అనుకున్నాము. కాకపోతే ఇంకా ఆ ఇంట్లో ఎవరు ఉండరు, సరే గద్దె ఉంది కదా అనేసి మాత్రమే మేము పెట్టినాం అనమాట. మొత్తం ఇల్లు మొత్తం నీట్గా సెట్ చేసుకున్న తర్వాతకి అన్ని ఆ గది మొత్తం దేవుని ఫోటోలో వస్తాయి అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోలేదు. ఇక్కడ మా ఎల్లమ్మ తల్లి అనమాట. ఎల్లమ్మ తల్లి ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లికి పొగ పెట్టేసుకొని ప్రసాదం పెట్టుకొని దీపం పెట్టేసుకొని ఇక్కడ అది పెడుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి. అట్లనే సమ్మక్క సారక్క దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టుకోవాలి. మేము ఆ రోజు సమ్మక్క సారక్క కూడా మేము చేసుకున్నాం అనమాట. అంటే కోడిపిల్లం కోసుకొని ప్రసాదాలు పంచుతారు కదా, బెల్లం ఇంకా కొట్టుకున్న తర్వాత అట్లా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఊరికి పోదు కదా, ఎప్పుడన్నా ఒకసారి పండుగలు ఉన్నప్పుడే పోతాం కాబట్టి ఊకుకి పండుగలు రావు కాబట్టి అట్లా చేసుకున్నాం అనమాట మేము. ఇక్కడ సమ్మక్క సారక్కకి కొబ్బరికాయకి మనం దేవతకి ఎట్లయితే బొట్లు పెడతామో కొబ్బరికాయకి అట్లా బొట్లు పెట్టుకొని ఇంకా ముక్కులు మొక్కుకొని కొట్టేసుకుంటాం అనమాట. కొట్టేసుకున్న తర్వాత కాళ్ళకు పసుపు కొట్టేసుకోక ముందుకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత కాళ్ళకు పసుపు పెట్టుకుంటాం. మేమే పెట్టుకుంటాము, మా అమ్మ పెట్టదు. ఎందుకంటే కొబ్బరికాయలకు అవన్నీ పసుపు ఇట్లా బొట్టి పెట్టేసింది కదా, అందుకని మేమే పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మొత్తం రెడీ అవుతాం. చూసేయండి. ఇక్కడ మా అమ్మ హారతి ఇస్తుంది అన్నమాట. దేవునికి హారతి ఇచ్చి ఇంకా మాకు కూడా హారతి తీసుకోమని ఇస్తుంది. మీకు కూడా ఇస్తాం, తీసుకోండి. అండ్ అట్లనే ఇక్కడ అయిపోయింది. ఇంకా మా ఫాస్టింగ్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత పడలు తినేస్తాం అనమాట. ప్రసాదాలు ఏదైతే కొమరవెల్లి మల్లన్నకు పెట్టినామో ఇంకా ఎల్లమ్మకి సమ్మక్క సారక్కకి పెట్టినామో పడలు అవన్నీ కూడా మేమే తినేస్తాం. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయినాక చూసేయండి మా దేవుడు ఎంత బాగున్నాడో. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మేము ప్రసాదాలు తీసుకున్నాం కదా. ప్రసాదాలు తీసుకున్న తర్వాత మా అమ్మ అక్కడ సమ్మక్క సారలక్క ప్రసాదం చేస్తామని చెప్పినాం కదా, మేము కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ కోసుకోలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి పండగ తెల్లారి తినేస్తాం కదా, అందుకనే ఇక్కడ కోసుకోలేదు. ఇక్కడ బయట అరిచి అంటే సమ్మక్క సారక్క ప్రసాదం తీసుకోండి అని బయటికి చెప్పేసిన తర్వాత అందరు మన దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకుంటారు అనమాట. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.
మొక్కు